హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన ఛానల్లో ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఈ ప్లమ్ కేక్ని మనం డేట్స్తో ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఈ సాఫ్ట్ అండ్ హెల్తీ కేక్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఇక నేను ఫ్రెష్ కర్డ్ని తీసుకుంటున్నాను. ఫ్రెష్ కర్డ్నే తీసుకోవాలి, పుల్లటి పెరుగుని ఇందులోకి తీసుకోకూడదు. ఈ కర్డ్ ప్లేస్లో మీరు కావాలంటే యోగర్ట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను కప్ వైజ్గా అయితే హాఫ్ కప్ పెరుగుని తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఆయిల్ కూడా స్మెల్ లేని ఆయిల్ మనం యూజ్ చేయాలి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. ఈ ప్లేస్లో మీరు బటర్ని మెల్ట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఎసెన్స్ని యాడ్ చేసుకుందాము. ఇక నేను వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నానండి. వెనిలా ఎసెన్స్ ఒక 2-3 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఇలాచీ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. దీని ప్లేస్లో మీరు ఇలాచీ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేయటం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, కేక్ ఫ్లేవర్ అనేది. కాబట్టి ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్నైనా వేసుకోవచ్చు. ఇలా ఎసెన్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను జాజరీ సిరప్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ నేను బెల్లం పౌడర్ని తీసుకొని ఈ విధంగా మెల్ట్ చేసుకుంటున్నాను. ఇలా మెల్ట్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ డేట్స్ని యూజ్ చేస్తాం కాబట్టి బెల్లం సిరప్ అనేది కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడాని వేస్తున్నానండి. 1/2 స్పూన్ వచ్చి బేకింగ్ సోడాని వేసుకుందాము. వేసుకున్న తర్వాత 4 నారింజ పండ్లని ఈ విధంగా జ్యూస్ చేసుకొని ఈ జ్యూస్ని డైరెక్ట్గా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. జ్యూస్ వేయంగానే చూసారా బేకింగ్ సోడా అనేది యాక్టివేట్ అయింది. ఈ విధంగా బేకింగ్ సోడా యాక్టివేట్ అయితే కేక్ అనేది మనకి ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి డేట్స్ని వేసుకోవాలి. సీడ్స్ తీసేసి డేట్స్ని వేసుకోవాలి. డేట్స్ని వేసుకున్న తర్వాత బాదం పప్పులు, జీడిపప్పులు, అదేవిధంగా ఇక్కడ నేను వాటర్ మెలన్ సీడ్స్, పిస్తా, అదేవిధంగా బ్లాక్ రేజన్స్, టూటీ ఫ్రూటీ ఇవన్నీ యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఈ కేక్ మరింత టేస్టీగా ఉండడం కోసం 1/2 కప్ వచ్చి మిల్క్ పౌడర్ వేస్తున్నాను. మిల్క్ పౌడర్ మాత్రం స్కిప్ చేయకండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి 1/2 కప్ గోధుమ పిండి, 1/2 కప్ వచ్చేసి మైదా పిండి, 2 మిక్స్ చేసిన ఫ్లోర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. మీరు కంప్లీట్గా కావాలంటే గోధుమ పిండి తీసుకోవచ్చు, మైదా పిండి తీసుకోవచ్చు, లేదా హాఫ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్ ఫ్లోర్ని తీసుకుంటున్నానండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ అయితే సరిపోతుంది. కోకో పౌడర్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ అనుకోండి, 1 or 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేస్తే సరిపోతుంది. ఎక్కువగా వేసుకోకండి. మిల్క్ వేసుకున్న తర్వాత ఇందులోకి దాల్చిన చెక్కని ఈ విధంగా తుంచి వేసేసుకుంటున్నాను గ్రైండ్ చేసేటప్పుడే, లేదా మీ దగ్గర పౌడర్ అవైలబుల్ ఉంటే పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఎక్కువగా మిల్క్ పోయకండి. బ్యాటర్ని చూసుకొని అవసరమైతేనే మిల్క్ అనేది యాడ్ చేసుకోండి, లేదా అవసరం లేదు. జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఇదిగోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా స్పాచులాతో ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కేక్ టిన్లోకి యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ రౌండ్ షేప్ కేక్ టిన్ తీసుకొని అడుగున ఆయిల్ని అప్లై చేసుకున్నానండి. తర్వాత ఇందులోకి బటర్ పేపర్ని ప్లేస్ చేసుకొని ఈ బ్యాటర్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేదనుకోండి, మైదా పిండి పొడినైనా చల్లుకొని తీసుకోవచ్చు. తర్వాత ఈ బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. కేక్ టిన్లోకి సగం వచ్చేంత వరకే బ్యాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఫుల్గా నింపేసామనుకోండి బేక్ అయ్యేటప్పటికే పైకి పొంగిపోతుంది. కాబట్టి కేక్ టిన్ మనకి ఎంత సైజు ఉంటుందో దానికి 1/2 వరకే తీసుకోవాలి. ఇలా తీసుకొని ఎయిర్ గ్యాప్స్ రాకుండా ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. మిగిలిన బ్యాటర్ని వేరొక కేక్ టిన్లోకి నేను యాడ్ చేసేస్తున్నాను. ఇలా ఎయిర్ గ్యాప్స్ రాకుండా ట్యాప్ చేసేసుకోండి. ఇలా చక్కగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గార్నిష్ కోసం ఇక్కడ నేను
బ్లాక్ రేజిన్స్, అదేవిధంగా ఇందులోకి కొన్ని పిస్తా పలుకులను వేస్తున్నాను. తర్వాత ఇందులోకి వాటర్ మెలన్ సీడ్స్, టూటీ ఫ్రూటీ వేసేస్తున్నాను. తర్వాత ఇందులోకి బాదం పలుకులని గార్నిష్గా వేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ మెలన్ సీడ్స్, తర్వాత టూటీ ఫ్రూటీ, మన దగ్గర అవైలబుల్ ఉన్న కలర్స్ టూటీ ఫ్రూటీస్ వేసేసుకొని అండ్ ఫైనల్లీ చెర్రీస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసేసి వేసుకుంటున్నానండి. తర్వాత 10 మినిట్స్ పాటు ముందుగానే ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. లోపల స్టాండ్ని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కేక్ టిన్ని పెట్టేసుకొని దీనిపైన లిడ్ పెట్టుకొని కవర్ చేసుకొని 45 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. వన్స్ మీరు లిడ్ పెట్టిన తర్వాత 45 మినిట్స్ తర్వాతే మూత అనేది ఓపెన్ చేయండి. మీరు మధ్య మధ్యలో కనుక మూత ఓపెన్ చేస్తుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవ్వదు. 45 మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఒక 45 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా టూత్ పిక్ తీసుకొని గుచ్చి చూసినట్లయితే మనకి తడి ఏమీ లేకుండా టూత్ పిక్ అనేది రావాలి. ఇక్కడ చూడండి, టూత్ పిక్ మనకి వెట్గానే వచ్చింది కాబట్టి ఇంకా ఇది బేక్ కాలేదు. ఇంకొక 10 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. సో వెంటనే మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చెక్ చేసుకుందాము. ఈ లోపల పక్క బర్నర్లో కూడా నేను వేరొక ప్యాన్లో కేక్ అనేది ప్లేస్ చేసేసానండి. ఇదిగోండి, ఈ చిన్న మౌల్డ్లోకి కేక్ బ్యాటర్ యాడ్ చేసేసుకొని ఇది కూడా బేక్ చేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చెక్ చేసుకుందాము. మరి ఎక్కువసేపు ఉంచారనుకోండి కేక్ అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి ఒక 10 మినిట్స్ అనేది టైం మనకి సరిపోతుంది. ఇదిగోండి, కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. మీకు చూపిస్తాను చూడండి. ఇలా గుచ్చి చూసినట్లయితే మనకి ఈ టూత్ పిక్ అనేది పొడి పొడిగా రావాలన్నమాట. డ్రైగా ఉండిపోవాలి, వెట్ అనేది ఉండకూడదు. సో ఆ విధంగా మనకి టూత్ పిక్ అనేది రావాలి. ఒకసారి సైడ్స్ కూడా చెక్ చేసేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా అంతా సైడ్స్ కూడా ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు మనం కేక్ని తీసేసుకుందామండి. ఈ విధంగా కేక్ టిన్ తీసేసుకొని బయటికి పెట్టేసుకుందాము. చూడండి, దగ్గరికి చూపిస్తాను ఎంత బాగా చక్కగా బేక్ అయిందో. చూసారు కదా, ఇది కూడా ఒక 10 మినిట్స్ టైం అనేది తీసుకుంటుంది. ఇది చల్లారిపోకుండా ఈ విధంగా ఒక క్లాత్ని పెట్టేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా నైఫ్ని తీసుకొని ఈ విధంగా చుట్టూ స్క్రాప్ చేయండి. ఈ విధంగా ఒకసారి స్క్రాప్ చేసి ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసుకుందాము. ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకోవాలి. ఈ విధంగా రిమూవ్ చేసేయండి. చూసారు కదండి ఎంత స్పాంజీగా పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది కదా కేక్. మీరు ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా ఈరోజు మనము ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ యూస్ చేసి ఈరోజు మనము ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేసుకున్నాము. అయితే ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోకుండా డేట్స్తో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇంకా చాలా హెల్తీగా టేస్టీగా కూడా ఉంది. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది డెఫినెట్గా. మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ కేక్ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.